వెల్కమ్ టు CEO డెస్క్. నేను వెంకటేష్ కడకంచి, CEO V5 న్యూస్. సో ఇవాల్టి మన CEO డెస్క్ అంశం మున్సిపాలిటీల విలీనం రాజకీయాల్లో పెనుమార్పులు. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోనుందా? రేవంత్ సర్కార్ తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం రాష్ట్ర రాజకీయాలనే మార్చబోతుందా? రాష్ట్ర రాజకీయాలని శాసించే అంతటి పవర్ ఆ నిర్ణయానికి ఉందా? రేవంత్ సర్కార్ తీసుకున్న ఆ నిర్ణయం భవిష్యత్ రాజకీయాలను ఎలా మార్చనుంది? ఇంతకీ ఏంటా నిర్ణయం? రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద నగరం మన హైదరాబాద్. ఆ మాటకొస్తే దేశంలోనే టాప్ మెట్రో నగరాల్లో మన భాగ్యనగరం కూడా ఉంది. 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్గా కొనసాగుతున్న ఈ నగరాన్ని మెగా నగరంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ పరిధిలోపటి మున్సిపాలిటీలన్నింటినీ GHMCలో కలిపేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది మన హైదరాబాద్. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ నిర్ణయం మన రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చనుంది. భవిష్యత్ తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎందుకు, ఏమిటి, ఎలా? హైదరాబాద్ అంటే ఒక నగరం కాదు, ఇది ఓ మినీ ఇండియా. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. తెలంగాణ, ఏపీ నుంచి లక్షల మంది ఇక్కడ సెటిల్ అయ్యారు. గతంలో హైదరాబాద్ అంటే ఓ ట్యాంక్ బండ్, ఓ నక్లెస్ రోడ్, ఓ చార్మినార్, ఓ ఉస్మానియా యూనివర్సిటీ. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే అంతకు మించి. అవును, నగరం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును దాటి నగరం దూసుకెళ్తోంది. అందుకే ఔటర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను కలిపి మెగా హైదరాబాద్గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఇప్పుడున్న 150 డివిజన్లు 300 నుంచి 400 వరకు పెరుగుతాయి. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం మినీ తెలంగాణగా మారుతుంది. 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోని అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతుంది. 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ సీట్లంటే ఇదో మినీ తెలంగాణ అన్నట్లే. ఇక్కడ కనిపించే రాజకీయ ముఖ చిత్రమే తెలంగాణ అంతటా ప్రస్ఫుటమవుతుంది. రేపు జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఒక రకంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆవిష్కరిస్తాయన్నమాట. ఎందుకంటే ఔటర్ లోపల సెటిల్ అయిన ప్రజల్లో మెజారిటీ తెలంగాణ పల్లెలు, పట్టణాల నుంచి వలస వచ్చిన వారే. అన్ని నియోజకవర్గాల ప్రజలు ఇక్కడ ఉంటారు. అన్ని కులాలు, మతాల ప్రాతినిధ్యం కూడా ఉంటుంది. సో ఇక్కడి ఓటర్ ఏ తీర్పిస్తే ఆ తర్వాత 2.5 ఏళ్లలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ తీర్పు ప్రభావం ఉంటుంది. గ్రేటర్లో గెలిచిన పార్టీయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఆ ప్రభావం మాత్రం 100కి 100 పాళ్ళు ఉంటుంది. ఈ రిజల్టును బట్టి రాజకీయ పార్టీలన్నీ భవిష్యత్ కార్యాచరణను చేపడతాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒక రకంగా ఇది సెమీఫైనల్స్ అనుకోవచ్చు. ఇక 300 నుంచి 400 మధ్యలో ఏర్పడే డివిజన్లకు ఎన్నిక అంటే అదో మినీ అసెంబ్లీ వార్ లాంటిదే. కొత్తగా ఏర్పడబోయే మెగా హైదరాబాద్ అధికార కాంగ్రెస్తో పాటు BRS, BJPలు కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అది బూస్టింగ్ లాగా నిలుస్తుంది. ఓడిపోతే కేడర్ కూడా చేజారిపోతుంది. ఒక్క జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితమే కాంగ్రెస్కు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. BRS, BJP కేడర్ను నైరాశ్యంలో పడేసింది. ఈ క్రమంలో రేపటి మెగా హైదరాబాద్ రిజల్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ఈ పరిణామాలను తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మేము చెప్తున్నాం. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో జరగబోయేది ఇదే. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్కు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాలి. కానీ కొత్త మున్సిపాలిటీల విలీనంతో డివిజన్ల పునర్విభజన అనివార్యం. దీంతో ఈ ఎన్నిక మరో 3-4 నెలలు వెనక్కి వెళ్తుంది. అంటే అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే జూలై, ఆగస్టు నెలల్లో మెగా హైదరాబాద్ ఎన్నికలు రావచ్చు. ఆ ఎన్నికలకు పార్టీలన్నీ
ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెడతాయి. ఈ ప్రాంతం హార్ట్ ఆఫ్ హైదరాబాద్ కావడంతో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. అందుకే గెట్ రెడీ ఫర్ మినీ అసెంబ్లీ వార్. ఇక ఈ ఎన్నికలకు V5 న్యూస్ కూడా స్ట్రాటజీ అందించనున్నాం. ఇప్పటికే ఆ గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టాం. మా స్ట్రాటజీ ఎలా ఉంటుందో మొన్నటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లోనే తేలిపోయింది. సో మా సపోర్ట్ మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మరిన్ని వివరాలతో త్వరలో ముందుకు వస్తాం. ఇది ఇవాల్టి CEO డెస్క్. చూస్తూనే ఉండండి V5 న్యూస్.